నమస్కారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఇటు చంద్రబాబు నాయుడు కానీ, నారా లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, కూటమి ప్రభుత్వం అందరం కలిసి, బీజేపీ అందరం కలిసి రాష్ట్ర అభివృద్ధి ముందుకు తీసుకుపోవాలి, పరిశ్రమలు ఎక్కువ రావాలి, చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ కల్పించి ఎక్కువ అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకోవాలన్న ఆలోచనతో ఈరోజు రాష్ట్రం ప్రతి వ్యాపారస్తులు కానీ పరిశ్రమలు పెట్టేదాన్ని పెద్ద వాళ్ళందరినీ కలిసి మీరు మా రాష్ట్రానికి రాండి, మీకు పరిశ్రమలు పెడితే మీకు అన్ని సదుపాయాలు ఏ ఇబ్బంది లేకుండా కల్పిస్తామని చెప్పినటువంటి ముఖ్యమంత్రి మాట, చంద్రబాబు నాయుడు మాటలు ప్రతి ఒక్కరు నమ్మారు. ఎందుకు? ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు అయితే చేయగలుగుతాడు, మాట తప్పడు, అన్ని విధాలా మాకు సహకరిస్తున్న నమ్మకం వ్యాపారస్తులు ఉంది కాబట్టే ఈరోజు చెప్పలేనని పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తున్నాయి. ఈరోజు రాష్ట్రంలో అభివృద్ధి చెందడంలో భారతదేశం నెంబర్ 1 అనిపించుకునేదాని తొందరలో ఖచ్చితంగా ఉంది కాబట్టి చంద్రబాబు నాయుడు ముందుకు పోతున్నాడు, దూసుకెళ్తున్నాడు. దానికి కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది, చాలా సంతోషం. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఏదైతే ప్రభుత్వ కార్యాలయాలు పార్టీల పరంగా ఎవరైనా సరే, ఏ రాజకీయ పార్టీ అయినా సరే ప్రభుత్వానికి ఎక్కడైనా ఖాళీ స్థలాలు ఉన్నా, ఏదైనా స్థలాలు ఉంటే కూడా ప్రభుత్వ స్థలాలు ఉంటే ఎక్కడైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. పార్టీ కార్యాలయం లీజుకు తీసుకోవచ్చు. లీజుకు తీసుకోవాలంటే మీరు ప్రభుత్వానికి తగినటువంటి అప్లికేషన్ పెట్టాలి. దాని పరంగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మాకు కూడా కార్యాలయాలు కావాలి అనే ఉద్దేశంతో జిల్లాలో ఉన్నటువంటి ప్రతి జిల్లా పార్టీ కార్యాలయం కావాలని చెప్పి అప్లికేషన్ పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ స్థలాలు చూసుకొని ఆ స్థలాలు సేకరించి సర్వే చేయించి సర్వే నెంబర్లతో కూడా పంపడం జరిగింది ఇక్కడికి ప్రభుత్వానికి. అయితే ప్రభుత్వం ఇవాళ అన్నీ చూసి ప్రభుత్వం ఏదైతే రేటు నిర్ణయిస్తుందో ఆ రేటు ప్రకారం లీజుకు డబ్బు చెల్లించి మనం దాన్ని లీజుకు పరంగా మనం పార్టీ ఆఫీస్ నిర్మించుకునేదానికి ఆస్కారం ఉంది. ఇవన్నీ కూడా క్యాబినెట్లో కూడా పాస్ కావాలి. అదేవిధంగా ఈ పద్ధతుల ప్రకారం కర్నూలులో కూడా రాష్ట్రంలో అన్నీ జరుగుతున్న విధంగా కర్నూలులో నిన్న పార్టీ కార్యాలయం, జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయము శంకుస్థాపన పూజా కార్యక్రమం జరిగింది. మంచి శుభారంభం. అయితే అక్కడ ఉన్న స్థలం వచ్చేసి R&Bకి సంబంధించిన క్వార్టర్స్ పార్టీ అక్కడ ఉన్న బిల్డింగ్లన్నీ పాతవిగా శిథిలమైపోయినాయి. అవి చాలా మటుకు ఖాళీ అయిపోయినాయి. ఇంకొకటో రెండో ఉన్నాయి. అవి కూడా 2-3 రోజుల్లో ఖాళీ అయ్యే పరిస్థితి ఉంది. దాని సంసారం చేయించే పరిస్థితి లేదు. అయితే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కేవలం అర్థం లేకుండా అసలు అది ఎంతుంది, స్థలం ఎంతుంది, అసలు అది ఏ స్థలము ఏమైనా క్షుణ్ణంగా తెలుసుకోకుండా 2 ఎకరాల భూమి కొట్టేశారు తెలుగుదేశం వాళ్ళు కార్యాలయం కోసం. అదిగాక ప్రభుత్వ అతిథి గృహం అని చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహం అని చెప్పారు. ప్రభుత్వ అతిథి గృహం రాదని పాతగా శిథిలమైపోయినటువంటి బిల్డింగులు, అవి చిన్న బిల్డింగులు, క్వార్టర్స్, దాన్ని అర్థం లేకుండా చూసుకోకుండా 100 కోట్లు అది రేట్ అవుతుంది. 100 కోట్లు కొట్టేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. చాలా తప్పిది. లీజుకు తీసుకున్నాం. వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ మాదిరి కబ్జాలు కానీ లంగా పనులు కానీ తెలుగుదేశం పార్టీ చెయ్యదు. ప్రభుత్వం ఏ రేటు నిర్ణయిస్తే ఆ ప్రకారం ప్రభుత్వానికి ఏదైతే మనము లీజు చెల్లించి పగడిబందిగా ఆ బిల్డింగ్ కట్టడం జరుగుతుంది. కానీ ప్రభుత్వ కార్యాలయాలు అదే విధంగా ఏం చెప్పారు కొంతమంది వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు, పేరు మేము వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దౌర్జన్యంగా అక్కడ ఉన్నటువంటి ఖాళీ చేయిస్తున్నారు అంటున్నారు. దౌర్జన్యం చేసే పద్ధతి తెలుగుదేశం పార్టీ వాళ్ళకి చేయరు. దౌర్జన్యం, రౌడీజం, కొట్టడం, తన్నడం, కేసులు పెట్టడం వైఎస్ఆర్ పార్టీకి మాత్రమే చెల్లుతుంది. కానీ తెలుగుదేశం పార్టీ అటువంటి పనులు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరు చెయ్యరు. అందుకనే ఏదైనా ఆధారాలు తెలియకుండా, ఆధారాలు తెలుసుకుండా, ఆధారాలు చూపించి ఇంత స్థలం ఉంది, ఇంత అయ్యింది, ఇది గెస్ట్ హౌసా కాదా, అతిథి కుర్మా కాదా, క్వార్టర్సా, శిథిలమైపోయినవే అన్నీ క్షుణ్ణంగా తెలుసుకొని మీరు కానీ ఆరోపణ చేస్తే బాగుంటుంది. ఆరోపణ చేసేటప్పుడు నిజాలు తెలుసుకోకుండా ఆరోపణలు చేయడం తప్పు. ఇది చాలా నేరం అవుతుంది. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకు మీరు కొంతమంది ఇక్కడ కర్నూలులోనే కట్టారు కార్యాలయం. అది ఏ విధంగా కట్టారు?
చూపించండి పద్ధతి ప్రకారం. అది పద్ధతి ప్రకారం కట్టింటే ఎవరు దాన్ని జోలికి పోరు. పద్ధతి తప్పి దౌర్జన్యం కట్టారు. అప్పుడు లేదు, ఏమి లేదు, మీ ఇష్టం వచ్చినట్టు కట్టారు. అందుకనే ఆలోచన చేసి ఆరోపణలు చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.